లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ నేత కేసీఆర్ చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం బస్సు యాత్ర చేస్తూ రాష్ట్రం మొత్తం చక్కర్లు కొడుతున్నారు. బాగానే ఉంది. నేతల గెలుపు కోసం ప్రచారం చేయడం మంచిదే. అయితే ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడే మాటలు కాస్త ఇంట్రెస్టింగ్గా, ఎక్కువ డౌట్ఫుల్గా ఉంటున్నాయి. అయితే ఖమ్మంలో ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చూశాక మనం దీంట్లో డీప్గా వెళ్దాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నామాగారిని ఎంపీకి గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాగారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది. ఒకసారి నామాగారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి, మన ఖమ్మం నియోజకవర్గానికి, ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం తీసుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా. సో అది కేసీఆర్ వ్యాఖ్య. ఖమ్మంలో నామాను గెలిపించండి, బాగుంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, ఓకే. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా కేంద్ర మంత్రి అవుతారు. వెయిట్ ఎ మినిట్, ఎలాగా? నామా నాగేశ్వరరావు గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారా? ఇది ఒక్కటే కాదు, తమ పార్టీకి చెందిన 12 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని కూడా కేసీఆర్ అన్నారు. ఎలా సాధ్యం? ప్రస్తుతం ఇదే ప్రశ్న తెలంగాణ ప్రజల బుర్రలను తొలిచేస్తోంది. జస్ట్ ఫర్ డిబేట్ సేక్ ఓ లెక్క వేసుకున్నాం. కేంద్రంలో ఎన్డీఏ, ఇండియా ఇలా 2 కూటములు ఉన్నాయి. ఏదో ఒక కూటమి గెలిచి అధికారం చేపడుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మరి ఈ 2 కూటమిలో బీఆర్ఎస్ ఉందా? లేదు. బీఆర్ఎస్ అటు ఎన్డీఏ కూటమిలోనూ లేదు, ఇటు ఇండియా కూటమిలోనూ లేదు. నిజం చెప్పాలంటే ఇండియా కూటమిలో చేర్చుకునే పరిస్థితి కూడా లేదు. పోనీ అలా 2 కూటములకు చెందని పార్టీలతో ఆయన ఏదైనా కొత్త కూటమిని ఏర్పాటు చేస్తారంటే అక్కడ ఆ సీన్ కూడా కనిపించడం లేదు. అలా కూటమిని ఏర్పాటు చేయాలంటే మమతా బెనర్జీ కలిసి రావాలి, ఏపీలో వైసీపీ తోడు రావాలి. ఈ 2 పార్టీలు తప్ప మరే పార్టీ కూడా ఇప్పుడు సింగిల్గా కనిపించడం లేదు. మరి ఈ 2 పార్టీలతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందా? నో. ఒకవేళ ఉన్నా మమతా బెనర్జీ బీఆర్ఎస్ను దగ్గరికి రానిచ్చే పరిస్థితి కూడా లేదు. మరి కేసీఆర్ చెప్తున్నది ఎలా సాధ్యమవుతుంది? పోనీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇండియా కూటమిలో చేరాలని అనుకుంటున్నారా? అందుకే అంత కాన్ఫిడెంట్గా నామా కేంద్ర మంత్రి అవుతారని వాదిస్తున్నారా? తెలంగాణ ప్రజలకు ఈ డౌట్ వచ్చినట్టు కనపడుతోంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి దీనికి క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియం. కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ దూతోని లేపి అవతలేస్తాం. కేసీఆర్ ను కాదు, కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా కాంగ్రెస్ గోడ మీద వాళ్తే కూడా మా కార్యకర్తలు కాల్చి అవతల పడేస్తారు. మా దగ్గరికే రానియం. మరి 12 సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా? ఎవరితో చేస్తాడా కేసీఆర్? ఎవరితో చేస్తాడా కేసీఆర్? అంటే ఎన్డీఏతోనే కదా. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై వాలకూడదంటున్నారు సీఎం రేవంత్. సో కేసీఆర్ ఇండియా కూటమి గడప కూడా తొక్కే ఛాన్స్ కనిచూపు మేరలో కూడా కనబడడం లేదు. ఇక మిగిలింది బీజేపీ లీడ్ చేస్తున్న ఎన్డీఏ కూటమి ఒక్కటే. ఇవన్నీ రూల్డ్ అవుట్ అయితే మిగిలేదు అదేగా. అయితే గీతే ఆయన ఎన్డీఏలో చేరడం ఒక్కటే మిగిలి ఉంటుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అని చెప్తుండు కదా. మొన్న 10 ఏళ్ళు బీజేపీతోనే కదా ఆయన ఉన్నది. ఈ చట్టాలు వచ్చినప్పుడు పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది ఆయనే కదా. నరేంద్ర మోడీని ఇడికి పిలిపించి మాకు నిధులేమొద్దు, నీ ప్రేమ ఉంటే చాలు, నీ ప్రేమలో అమరుణ్ణి అయిపోతా నేనని చెప్పింది చంద్రశేఖరరావు కాదా? గజ్వేల్లో మిషన్ భగీరథ ప్రారంభించినప్పుడు చంద్రశేఖరరావు చెప్పింది ఇదే కాదా? మీరు నామా నాగేశ్వరరావు గారిని గెలిపించినట్లయితే కేంద్రంలో మంత్రిని చేస్తాడట. నీవు గెలిచేది ఒక్క సీటు కూడా లేదు తెలంగాణ రాష్ట్రంలో గాని దేశంలో గాని. ఎలా చేస్తారు మంత్రి అని ఈ వేదిక మీద నుంచి అడిగాను నేను. దానికి సమాధానం లేదు. అంటే బీజేపీ పార్టీతో నేను పొత్తులో ఉన్నాను అని చెప్పకుండానే చెప్పాడు ఆ ప్రబుద్ధుడు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇదే డౌట్ను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఈ ఆరోపణలకు బలం చేకూరేలా చేస్తున్నారు కేసీఆర్ ప్రస్తుతం బస్సు యాత్ర చేస్తున్న లోక్సభ నియోజకవర్గాలు 12. కేసీఆర్ తమను గెలిపించాలని కోరుతున్న లోక్సభ సీట్లు 12. అదేంటి? తెలంగాణలో మొత్తం 17 సీట్లుంటే కేసీఆర్ కేవలం 12 మాత్రమే ఎందుకు చెబుతున్నారు? 12 ఆయన లక్కీ నెంబర్ కూడా కాదు. మరి వై 12 ఓన్లీ? ఇదే మెయిన్ క్వశ్చన్. మొదటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రచారం నడుస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం ఉందని. తెలంగాణలో 5 నియోజకవర్గాలను బీఆర్ఎస్ బీజేపీకి వదిలేసిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్ చేయడం లేదన్నది ఆరోపణ.
ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే అదే నిజం అనిపిస్తోంది. నిజంగానే నామాను గెలిపించి ఎన్డీఏలో చేరి కేంద్ర మంత్రిని చేయాలనుకుంటున్నారా? మొన్న మధ్య మల్లారెడ్డి ఈటలతో కలిసినప్పుడు మీరే గెలుస్తున్నారు అని చెప్పి ఒక పక్కని ఈయన పార్టీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తూ ఉంటే బీజేపీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ను మీరే గెలుస్తారు మల్కాజ్గిరిలో అని ఆలింగనం చేసుకుని ఎలా చెప్తారనే దాని మీద కూడా అనేక రకాల చర్చలు జరిగాయి. ఇక నామా విషయాన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ ప్రస్తావించారు. నామా పేరుతో ప్రజలకు నామాలు పెడుతున్నారా అని కూడా ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయాలపై క్లారిటీ కనపడడం లేదు. కానీ కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. మొత్తానికి కేసీఆర్ తన వ్యాఖ్యలతో మరోసారి తనకు తాను సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో కనపడుతోంది. For more videos like this, subscribe Big TV channel.